అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినటువంటి పాకిస్తాన్. ఎస్, ఎందుకు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపినందుకు, శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించినందుకు డొనాల్డ్ ట్రంప్ని పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది నేనేం చెప్పేసి ట్రంప్ కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు. దీనికి భారత్ కూడా క్లారిటీ ఇచ్చింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవటానికి ఏ దేశం మధ్యవర్తిత్వం లేదు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అంతర్జాతీయంగా దీన్ని కుండబద్దలు కొట్టేశారు. ఆ తర్వాత కూడా ట్రంప్ పదే పదే ఇదే డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్న సత్సంబంధాన్ని బయట పెట్టిందా? అవును. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కు వచ్చేనా అంటే ఆయనకు కూడా డౌటే. నేను ఎన్ని యుద్ధాలు ఆపినా కూడా నాకు ఈ శాంతి బహుమతి ఇవ్వరేమో అని చెప్పి ఆయన కూడా అంటున్నారు వ్యంగ్యంగా. పాకిస్తాన్ ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం ఏంటి? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎవరి మధ్యవర్తిత్వం వల్ల ఆగలేదని భారత్ పదే పదే చెప్తున్నా ట్రంప్ పదే పదే ఆయన చెప్పుకుంటున్నారు యుద్ధం ఆపానని. ఎలా చూడాలి ఈ నోబెల్ శాంతి బహుమతి వ్యవహారం ఏంటి? నోబెల్ శాంతి బహుమతి జీవితాన్ని శాంతి కోసం కేటాయించిన వాళ్ళకి ఇచ్చేటువంటి అతిపెద్ద బహుమతి. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పురస్కారం ఇది. ఇది ట్రంప్కి వస్తా లేదా కాలం తెరిచింది. సరే, కానీ మొత్తానికి పాకిస్తాన్కి అమెరికాకు ఉన్న సంబంధాలు మాత్రం బయటపడతా ఉన్నాయి. ఈ మధ్యనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అది కూడా వైట్ హౌస్ లో కేబినెట్ కార్యాలయంలో భేటీ అయ్యారు. సహజంగా ఇద్దరు దేశాధ్యక్షులు భేటీ అయ్యారంటే అది అంత ఆసక్తిగా చూడాల్సిన అవసరం లేదు. సహజంగా జరిగే పరిణామం అనుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు, లేదు పాకిస్తాన్ సైనికాధిపతి అమెరికా సైనికాధిపతి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అమెరికా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు అమెరికా డిఫెన్స్ మినిస్టరు, ఇలా భేటీ జరిగిందనుకో సహజంగా జరుగుతాయిదే అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితోటి వైట్ హౌస్ లో ఉన్నటువంటి కేబినెట్ కార్యాలయంలో చాలాసేపు కూర్చోవడం ఏంటి అంటే, నిన్న ఒక న్యూస్ చూసాను నేను. విందు ఒకరిది, బిల్లు మరొకరిది. విందు ఇచ్చిందేమో ట్రంప్, బిల్లు ఇచ్చిందేమో పాకిస్తాన్. ఆ విందుకు బిల్లు కట్టింది. ఎలా అంటే, పాకిస్తాన్లో ఉన్న వనరులన్నీ అమెరికాకు అప్పచెప్పడం కోసం ఆ మీటింగ్ జరిగింది. నిజానికి పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ కంటే కూడా ఆర్మీ చీఫ్కి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఆర్మీ చీఫే దేశాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆర్మీ చీఫ్ మాటకి పవర్ ఎక్కువ. కాబట్టి ఆర్మీ చీఫ్ని పిలిపించుకొని ట్రంప్ భేటీ కావటం. ఎందుకంటే ట్రంప్కి సంబంధించిన, ట్రంప్ అల్లుడికి సంబంధించిన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కంపెనీల్లో పాకిస్తాన్ వాటాలు కొనుక్కున్నది. కాబట్టి పాకిస్తాన్లో ఉన్న మినర్స్ మీద పెత్తనం కోసం ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడు అనేటువంటిది మన జరిగిన చర్చ. దానికి అనుసంధానంగానే పాకిస్తాన్ ఎంతగా ట్రంప్కు దాసోహం అంటుంది అంటానికి ఉదాహరణే ఇక నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ని రికమెండ్ చేయటం. పాకిస్తాన్ చేసిన రికమెండేషన్. నిజానికి అవార్డుకి ట్రంప్ అర్హుడా కాదా అనే చర్చ ఒకవైపు, దానికి పాకిస్తాన్ అది కూడా శాంతికి ఏమాత్రం కట్టుబడని ఉగ్రవాదాన్ని పాలు పోసి మరీ పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆ శాంతి బహుమతికి ట్రంప్ రికమెండ్ చేయటం ఏదో కొద్దిగా ఆసక్తికరమైన విచిత్రకరమైన పరిణామం. ఏది ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం మీద విద్వేషం రగులుతూ ఉంది. ఇవాళ ట్రంప్ ఈ నిజానికి శాంతి బహుమతి కోసం చాలా ప్రయత్నాలు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా లాస్ట్ టైం మరొకసారి పోటీ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందుకొని చరిత్రలో తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలని ట్రంప్ తాపత్రయం. అందుకనే భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపుతున్నా అంటాడు, తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని నేనే ఆపగలను అంటాడు. సో అన్ని తన ఖాతాలు వేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏ ప్రయత్నము కూడా ట్రంప్కి సంబంధం లేకుండా జరిగిపోతా ఉంది. ఇప్పుడు భారత్ పాక్ విషయంలో పాకిస్తాన్ ఏమో అమెరికాకు దాసోహం అయి ఉంది కాబట్టి అతని ద్వారా డబ్బులు కావాలి, అతని ద్వారా దేశం నడవాలి. పాకిస్తాన్ అప్పులు అడుక్కునే పరిస్థితిలో ఉంది, అడక్కు తినే పరిస్థితిలో ఉంది. ఎవడన్నా రూపాయి వేస్తే చేయి చాచే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రూపాయి వేసేది అమెరికా కాబట్టి అమెరికా దాసం ఉంటుంది. భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడగలిగే పరిస్థితిలో ఉంది. రేపు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే వైపుగా భారతదేశం వెళ్తూ ఉంది. కాబట్టి భారతదేశం ఎవరిని కేర్ చేసే పరిస్థితి లేదు. అందుకని ట్రంప్ పలుమార్లు నేనే యుద్ధాన్ని ఆపానంటే నువ్వు యుద్ధాన్ని ఆపలేదు, మేము పాకిస్తానే
కూర్చొని ఇద్దరు ఆర్మీలు కూర్చొని తీసుకున్న డెసిషన్ ఇది, అవును. నీకు దానికి ఏ సంబంధం లేదని మొన్న మోడీ ఒక అంతర్జాతీయ వేదిక మీద చెప్పాడు. అవును. ఒక అంతర్జాతీయ వేదిక మీద ఉమ్. అమెరికా అధ్యక్షుడు మాటని కాదని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం చిన్న విషయం కాదు. అవును. మన భారత ప్రధాని మోడీ గారు ఉమ్. ఇచ్చారు చాలా క్లియర్గా అంతర్జాతీయ వేదికల మీద ఇచ్చారు. ఉమ్. కాబట్టి ఏది ఏమైనా ఒక విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. ఇవాళ ట్రంప్ ద్వంద్వ వైఖరి. ఉమ్. ఒకవైపు ఏమో మనం ఆశించింది ఏంది, ట్రంప్ కొంత నేషనలిస్ట్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఉమ్. అతను అధికారంలోకి వచ్చాడంటే కొంచెం భారతదేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాడు, ఉమ్. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడు ఉమ్. అనేది మనం ఆశించాం. ఉమ్. కానీ దాని భిన్నంగా ట్రంప్ ఉంటున్నాడు. ఉమ్. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు ఆయన. ఎస్. ఇప్పుడు నిజానికి నోబెల్ శాంతి బహుమతి రావాలి అంటే ఉమ్. దానికి ఉండాల్సినటువంటి ఆ అర్హతలు ఏంటి? ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయకూడదు, ఉమ్. అది చేయకూడదు కదా. ఉమ్. ఉగ్రవాద తీవ్రవాద భావాజాలానికి వ్యతిరేకంగా పనిచేయాలి తన జీవితాన్ని. ఉమ్. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో నీకేంటి సంబంధం? మరి ఉమ్. ఇది పాకిస్తాన్ ఒక దేశం కాదు, అది ఉగ్రవాద స్థావరం. ఉమ్. ఒక ఉగ్రవాద స్థావరంతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్న ట్రంప్కి ఆ పురస్కారం ఎలా వస్తుంది? ఉమ్. ఎలా వచ్చి అర్హత వస్తుంది? ఉమ్. ఇలా IMF ద్వారా ఉమ్. దాదాపు వేల కోట్ల రూపాయల అప్పులు పాకిస్తాన్కి ఇప్పించారు కదా. అవును. అవును. ఎందుకు ఆ పాకిస్తాన్ డబ్బులు దేనికి కేటాయిస్తుంది? ఉమ్. అయితే మళ్ళీ అమెరికా దగ్గర ఆయుధాలు కొంటది, ఉమ్. లేదు ఉగ్రవాదులకి వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది. ఉమ్. మొన్న భారతదేశం ఉమ్. తన మీద దాడి జరిగినందుకు ప్రతిగా ఉమ్. పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదుల మీద వేట కొనసాగించి ఆపరేషన్ సింధు నిర్వహించి ఉమ్. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టు పెడితే ఉమ్. ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ జెండాలు కప్పి, పాకిస్తాన్ సెల్యూట్ కప్పి, ఉమ్. వాళ్ళు ఏదో అమరవీరులు చనిపోయినట్టు, అవును. వీర జవాన్లు చనిపోయినట్టు వాళ్ళకి ఊరేగింపులతోటి ఉమ్. ఆర్మీ చీఫ్ కూడా స్వయంగా వాళ్ళకి అంత్యక్రియలు చేసిన తర్వాత ఉమ్. వాళ్ళకి అఫీషియల్గా అంత్యక్రియలు వందనాలతో, జాతీయ వందనాలతో అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇది అమెరికా కనపట్లేదా? ఉమ్. అలాంటి దేశంతో సంబంధాలు నీకేంటి? ఉమ్. ఒకవైపు ఏమో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అనే కారణం చేత ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఉమ్. ఇరాన్ చేస్తున్న తప్పేంటి? అణ్వాయుధాలు తయారు చేయటం. అవును. అది ఉగ్రవాదులకు శిబిరంగా ఉంది అనేటువంటిది ఇంకొక అభియోగం. ఉమ్. మరి అదే ఉగ్రవాదులు పాకిస్తాన్ శిబిరంగా ఉంది కదా, అదే అణ్వాయుధాన్ని పాకిస్తాన్ కలిగి ఉంది కదా. ఉమ్. మరి పాకిస్తాన్ విషయంలో ఒక వైఖరి, ఇరాన్ విషయంలో ఇంకో వైఖరి ఏంటి? ఉమ్. పాకిస్తాన్ అంటే ఇరాన్ ఒక తప్పు చేస్తే పాకిస్తాన్ 10 తప్పులు చేసి ఉంది, ఆల్రెడీ ఉమ్. చేస్తూ ఉంది. ఇవాళ ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కడన్నా ఉన్నారంటే ఇప్పటి వరకు అఫీషియల్గా ప్రపంచం గుర్తించింది 59 ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గుర్తిస్తే దాంట్లో 49 ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లోనే ఉన్నాయి. ఉమ్. మొన్నటికి మొన్న ఉమ్. లష్కరే తోయిబా అధినేతకు సంబంధించినటువంటి కుటుంబం ఆపరేషన్ సింధూర్ దాడుల్లో చనిపోతే, భారతదేశం చంపేస్తే ఉమ్. ఆ కుటుంబానికి దాదాపు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది పాకిస్తాన్ అఫీషియల్గా. ఉమ్. అఫీషియల్గా 17 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. అంటే లష్కరే తోయిబా ఆర్గనైజేషన్ పెంచి పోషిస్తున్నారు ఉమ్. పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ ఆర్మీ. ఓకే. అంటే ఇలాంటి పాకిస్తాన్తో సంబంధాలు మెయింటైన్ చేసే వాళ్ళకి నోబెల్ శాంతి పురస్కారం అనేటువంటి వచ్చే అవకాశం ఉందా లేదా? ఉమ్. దాని క్వాలిఫికేషన్స్కి ట్రంప్ సూట్ అవుతాడా లేదా? ఉమ్. అసలు దాన్ని రికమెండ్ చేసే స్థాయిలో పాకిస్తాన్ ఉందా లేదా? ఉమ్. అంటే రికమెండ్ చేసే వాళ్ళకేమో రికమెండ్ చేసే స్థాయి లేదు, ఉమ్. అందుకునే వాళ్ళకేమో అందుకునే స్థాయి లేదు. అందుకునే స్థాయి కావాలంటే ఏం చేయాలి? ఉమ్. వీళ్ళతో సంబంధాలు తెంచుకోవాలి. రైట్. తీవ్రవాదులతోటి, ఉగ్రవాదులతోటి, వాళ్ళకి శిక్షణ ఇచ్చే వాళ్ళతోటి, పాముల్ని పెంచి పోషించేటువంటి విషసర్పంతో ఉమ్. సంబంధాలు తెంచుకోవాలి. రైట్. సంబంధాలు తెంచుకుంటే అప్పుడు ఏమైనా ఆ అవార్డు ట్రంప్ అందుకోగలడేమో. నేను ట్రంప్కి అవార్డు రావటాన్ని వ్యతిరేకించిన నా ఉద్దేశం కాదు, కానీ ట్రంప్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, ఇరాన్ విషయంలో ఒక వైఖరి, పాకిస్తాన్ విషయంలో మరో వైఖరి, ఓకే. రష్యాతో ద్వంద్వ వైఖరి. ఉమ్. ఒకవైపు ఉక్రెయిన్ నాశనం చేశారు, వాస్తవానికి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి రెచ్చగొట్టిందే అమెరికా. ఉమ్. ఇవాళేమో ఆ మినరల్స్ మొత్తం తీసుకొని నాకు ఆయుధానికి సంబంధం లేదని చెప్పి చేతులు ఊపుకుంటా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారని దాడి చేస్తారు, చివరికి అదే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు వదిలేసి వస్తారు. ఉమ్. బంగ్లాదేశ్లో ఇంటర్నల్ తిరుగుబాటు ఉంటే పట్టించుకోరు. అంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశం విషయంలో ఒక్కొక్క వైఖరి. ఉమ్. ఇది అంతా కూడా అమెరికా అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి. ట్రంప్ వచ్చిన తర్వాత అది పెరిగిందే తప్ప తగ్గలేదు. ఓకే. కాబట్టి యుద్ధాన్ని ఆపుతున్నారా ట్రంప్ అంటే ఇవాళ చెప్తున్నాడు చాలా క్లియర్గా, ఇరాన్ మీద దాడికి నేను సిద్ధం. ఉమ్. ఇరాన్ సుప్రీం ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, అవసరమైతే మట్టి పెట్టా నేను సిద్ధం ఉమ్. అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తికి నోబెల్ శాంతి పురస్కారం వస్తుందా? ఉమ్. అరే మట్టి పెట్టొద్దు, మట్టి పెట్టాలనే ఒక కంక్లూజన్ నేను రాను, ఉమ్. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తికి ఉమ్. నోబెల్ శాంతి పురస్కారం వస్తుందా? ఓకే. రెండోది, ఉమ్. మనం భారతీయులుగా
మన దేశం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించేవారు. మాకు క్లియర్ కట్గా మనకి సపోర్ట్గా ఉంటే ఓకే, ఎందుకంటే మనం నిజంగా శాంతి కోసం కట్టుబడేవాళ్ళం. ఇవాళ శాంతి అనేటువంటి పదానికి ఏదన్నా నిర్వచనం ఉందంటే అది భారతదేశం. మొదటి నుంచి పాకిస్తాన్ మోకాల మీద కూర్చున్న 4 రోజుల్లో ఇద్దరు ఆపే మనం. అది మనం పాకిస్తాన్ కొట్టడం చిన్న విషయం, కొట్టి చూపించాం కానీ యుద్ధం మన నైజం కాదు కాబట్టి ఆపాం. రైట్, అది మన కెపాసిటీ. సో కాబట్టి ఉగ్రవాదులతోటి సంబంధాలు మెయింటైన్ చేయటం, ఉగ్రవాద స్థావరాలు మెయింటైన్ చేసేటటువంటి పాకిస్తాన్తో సంబంధాలు కట్ చేసుకోవటం ట్రంప్ ఇమీడియట్గా చేస్తే మంచిదని నా ఉద్దేశం.